ఆనంద్ తిలక్ రాస్తున్నారు. మనకు తినే ఆహారం కూడా భగవంతుడి సృష్టి అయినప్పుడు తిరిగి ఆయనకు నైవేద్యం అర్పించటం ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నైవేద్యం అంటే అర్థం ఏమిటి? నైవేద్యం అంటే అర్థం ఏమిటి? నివేదన అని దేన్ని అంటాం? భగవంతుని సృష్టి ఆహారమే. భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తీసుకుంటున్నారా? సంస్కారం చేస్తున్నారా? భగవంతుడు బియ్యాన్ని సృష్టించాడు, మీరు దాన్ని అన్నం చేస్తున్నారు. భగవంతుడు కూరగాయలు సృష్టించారు, మీరు వాటిని ఉడికిస్తున్నారు. భగవంతుడు పండు సృష్టించాడు, మీరు వాటిని జ్యూస్ చేస్తున్నారు. అవసరమా? భగవంతుడు సృష్టించిన వాటిని భగవంతుడు సృష్టించిన విధానంతోటే వాడుతున్నారా? లేదే. అంటే మనకు ప్రకృతి సిద్ధంగా ఎలా లభిస్తున్నాయో అలా మీరు వాడుతున్నారా? భగవంతుడు ప్రతి పదార్థంలో మన శరీరానికి ఏ ఏ లవణాలు పోషకాలు కావాలో అవన్నీ వాటిలో ఉంచాడు. ప్రతి కూరగాయలో ఉప్పు కారం ఉంటుంది, ప్రతి పండులో కావాల్సినటువంటి పదార్థాలు లవణాలు ఉంటాయి. మనం ఏం చేస్తాం? జామకాయ కోసుకొని ఉప్పు వేసుకుంటాం. ఏం కర్మ ఇది? అందులో ఉప్పు లేదా? ప్రతి కూరగాయలో ఉప్పు ఉంది, వాళ్ళ నీ ఉప్పు ఎందుకు? భగవంతుడు సృష్టించిన వాటిని సృష్టించిన రీతిలో మీరు వాడుతున్నారా? వాటిని ఏం చేస్తున్నారు? కలుషితం చేస్తున్నారా? ఈ కాలుష్యం కోసం మీరు ఎంత హింస చేస్తున్నారు? కోస్తున్నారు, ఇసురుతున్నారు, రాస్తున్నారు కదా, దంచుతున్నారు, ఉడికిస్తున్నారు, పిసుకుతున్నారు, నములుతున్నారు. దీనంతా ఏమంటారు? పాపమా పుణ్యమా? వస్తు స్వరూపాన్ని మార్చినప్పుడు పాకము చేస్తున్నావు. పాక ప్రక్రియలో నీకు తేడా వస్తూ ఉన్నది. ఇది ఒక సమాధానం. భగవంతుడు సృష్టించిన పదార్థమని మనము గుర్తించటానికి గుర్తు నివేదన. స్వామి, ఇది నీది, నాది కాదు. నీవు మాకు దయతో అందించినది స్వామి, నీకు చూపుతున్నాం. భగవంతుడు ప్రసాదించాడనే విషయాన్ని అంగీకరించటం, ఆమోదించటం, ఆ విషయం స్వామికి నివేదన. దాన్ని నివేదన అంట. నివేదించటం. నీవిచ్చావు స్వామి, ఒకసారి నీవు చూడు, దాన్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నీవే ఉన్నావు, నీకే అర్పిస్తున్నాను. వీడి తినటం కాదు, తినటం వాడు కాదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మనందరి శరీరంలో జఠరాగ్నిగా ఉన్నది పరమాత్మే. బయట ఇచ్చినవాడు పరమాత్మే, తింటున్నవాడు పరమాత్మే, తినిపిస్తున్నవాడు పరమాత్మే, చేరుతున్నది పరమాత్మకే. ఈ జ్ఞానం ఉన్న తరువాత వేరే కార్యక్రమాల ప్రసక్తే లేదు. ఈ జ్ఞానం పొందటానికి, ఈ శుద్ధి పొందటానికి, భగవంతుడు ఇచ్చాడనే విషయాన్ని ఆమోదించి నలుగురికి తెలపటానికి శుద్ధి కోసం నివేదన చేస్తున్నాం. అందులో అంతకు మించి వేరే ప్రత్యేకమైనటువంటిది ఇది లేదు. త్వయా దత్తం తుభ్యం సమర్పయామి. నీవిచ్చావు, నీకిస్తున్నాను. ఇది సమర్పణ అంటాం. ఇది త్యాగాన్ని నేర్పుతుంది, ఆశను పోగొడుతుంది. మరో